హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎంఈఆర్ఐ నుండి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత మనం అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే జాగ్రత్తగా అనేది వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th ఫిబ్రవరి నుండి 2025 నుండి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16th మార్చ్ 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. సో మనకు 14th ఫిబ్రవరి స్టార్ట్ అయ్యి తర్వాత 16th ఇక్కడ మార్చ్ అనేది లాస్ట్ డేట్ అయితే అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది గుర్తుంచుకోండి లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ అనేది. సో ఇక్కడ మనకు పోస్ట్ కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ పోస్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్, తర్వాత జూనియర్ సెక్రటరియర్ అసిస్టెంట్ ఎఫ్ఏ అని, తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్పీ అని ఈ విధంగా ఇచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్ వేసి చూసుకోండి. తర్వాత మనకు పే లెవెల్ వచ్చేసి ఇక్కడైతే మనకు 36,000 నుండి పైన అయితే ఉంటుంది పర్ మంత్ అనేది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు 35 వర్డ్స్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ అయి వచ్చి ఉండాలి. లేదా మీకు హిందీలో టైపింగ్ వస్తే మీకు ఇక్కడ 30 WPM అయితే మీరు టైపింగ్ అయితే చేయాలి. అండ్ అప్పర్ ఏజ్ వచ్చేసి మనకు 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు పిహెచ్ క్యాండిడేట్ ఇక్కడ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైపింగ్ అనేది వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇక్కడైతే 35 వర్డ్ ఇక్కడ 35 ఇక్కడ మనకు ఈ విధంగా అయితే మనకు 5కి డిప్రెషన్ అయితే ఇచ్చారు. తర్వాత అబ్జర్వేషన్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంపిటేటివ్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ పార్ట్ 1 టైం, తర్వాత పార్ట్ 2 అనేది ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రొఫెషనల్ కంప్యూటర్ టైపింగ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడైతే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు 5 మిస్టేక్ ఇక్కడ టైపింగ్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన టైపింగ్ మిస్టేక్ అనేది వాళ్ళు అక్కడ చేస్తే ఈ విధంగా అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో మనకు 10 మినిట్స్ అయితే ఇస్తారు. దాంట్లో మనం ఇక్కడైతే మిస్టేక్స్ అనేది వాళ్ళు ఇక్కడ పూర్తిగా ఫార్ములా చేసేసి మనకు 29 WPM అయితే మీరు టైపింగ్ చేస్తే మీరు పాస్ అయ్యి ఇక్కడ టైపింగ్లో క్వాలిఫై అయితే అవుతారు అనమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడైతే 18 to 28 ఇయర్ మధ్యలో అయితే ఉండాలి. సో ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అనేది ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం సిఎస్ఐఆర్ సంబంధించిన సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇక్కడైతే మనకు ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై వెబ్సైట్లో అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఫీజు వచ్చేసి ఇక్కడైతే అండర్ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఇక్కడైతే మనకు ఇక్కడ మనకు పీడబ్ల్యూ కానీ ఇక్కడ డిజబిలిటీ ఉమెన్ ఎక్స్-సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఫీజు అనేది లేదనమాట. సో ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఇక్కడైతే ల్యాండ్ స్కిప్ చేసేసి ఒకవేళ మొబైల్లో చేసేసి మీరు డెస్క్టాప్ ఆన్ చేసి ల్యాండ్ స్కిప్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి, తర్వాత లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేస్తే మనకు ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత డొమైన్ నేమ్ అనేది gmail.com సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిని దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ క్యాప్చర్ సెక్యూరిటీ కోడ్ అనేది అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో మీరు జాగ్రత్తగా ఈ యొక్క ప్రింట్ ఇక్కడ ప్రొఫైల్ అనేది మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. మీరు స్క్రీన్ షాట్ లేదా సో మీ యొక్క ఈమెయిల్ ఐడి వాళ్ళకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుండి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా సర్వర్ వస్తే మళ్ళీ లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఫోటో సిగ్నేచర్ అనేది మనకు 50 to ఇక్కడ 100 KB అయితే ఉండాలి. ఆ తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 20 to 50 KB అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీరు మీ యొక్క ఫోటో అనేది క్లారిటీగా అయితే
బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయండి క్లారిటీగా. తర్వాత ఇక్కడ ఆ సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు, మీ యొక్క స్టైల్ అనేది అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి మనకు ఫోటో సిగ్నేచర్ అనేది. సో దీంట్లో అగ్రీ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కూడా వచ్చేసి మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది, సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది సేమ్. సో మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత కేటగిరీ, సో ఎస్టీనా, ఎస్సీఆ, ఓబీసీఆ, ఈడబ్ల్యూఎస్, అన్రోజ్ కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మనకు నో చేంజెస్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ అనేది ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు కేటగిరీ అనేది చేంజ్ అయితే ఉండదు. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన కేటగిరీ అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ 1, పోస్ట్ ప్రిఫరెన్స్ 2, పోస్ట్ ప్రిఫరెన్స్ 3 అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికైతే ఇస్తారో అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే అవుతుంది అనమాట. సో అదే పోస్ట్ అనేది మీకు జాబ్ అనేది వస్తుంది అనమాట ఆ యొక్క పోస్ట్ పైనే. సో ఇక్కడ మనకు ఓన్లీ 1 ప్రిఫరెన్స్ ఇచ్చినా చాలు, లేదా 3 ఇచ్చేసినా పర్వాలేదు లేదు, ఎందుకంటే ఒకటి మాత్రం కంపల్సరీ అయితే మ్యాండేటరీ వాళ్ళు స్టార్ మార్క్ అనేది ఇచ్చారన్నమాట. సో మీరు అయితే ఇక్కడ మీకు సంబంధించిన అనేది ఏదైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటారో దీంట్లో, సో ఈ మూడింటికి మనకు సేమ్ ఇక్కడైతే మనకు ఇంటర్మీడియట్ పాస్ అండ్ ప్లస్ మనకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట కంపల్సరీ అయితే. సో ఈ విధంగా అయితే మీరు ఏది అప్లై చేసుకున్నా మనకు కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు మనకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది గమనించండి. సో మీరు ఏ పోస్ట్కు చేసినా సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ టైపింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలనుకుంటే ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు నోట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేస్తున్నాం కదా. సో మీరు తర్వాత మీ యొక్క టైపింగ్ పైన అయితే మీ యొక్క మార్క్స్ని బట్టి ఇక్కడైతే టైపింగ్ మార్క్స్ని బట్టి ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ ఇక్కడ మనకు సిఎస్ఆర్ ఉంటాయి కదా, సో వాళ్ళైతే డిసైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు డిసైడ్ అనేది మీకు సంబంధించినది ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఆల్రెడీ ఇచ్చారు జనరల్ ఫైనాన్స్ అకౌంటెంట్స్ అండ్ స్టోర్ పర్చేస్ ఇక్కడ క్యాండిడేట్ ఫ్రమ్ అమాంగ్ ఇక్కడ సెలెక్ట్ ప్యానల్ షెల్ బి డిసైడ్ బై సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ. సో మెరిట్ కమ్ ప్రిఫరెన్స్. సో ఎవరైతే మెరిట్లు అయితే వస్తారో అంటే మీకు సంబంధించిన టైపింగ్ మార్క్స్ని బట్టి వాళ్ళైతే ఇక్కడైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నమాట. సో దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికి వస్తారో దాంట్లో మెరిట్ ఉంటే అదే పోస్ట్కి అయితే వస్తుంది అనమాట. ఒకవేళ వేరే పోస్టుకు అయితే మీరు తక్కువ అంటే 3 పోస్టులకు అయితే మీరు తక్కువ, ఒకవేళ టైపింగ్లో తక్కువ మనకు మార్క్స్ వస్తే వాళ్ళైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా మీరు ఏ పోస్టుకు అయితే మీరు ఇస్తున్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అదే పోస్ట్ కావాలని, సో మీకు టైపింగ్లో మార్క్స్ ఎక్కువ ఉంటే అదే పోస్ట్ అయితే వాళ్ళు డిసైడ్ అయితే చేస్తారనమాట. సో అదైతే మన పైన డిపెండ్ అయితే ఉంటుంది. సో ఇదైతే జాగ్రత్తగా అనేది గమనించండి. సో ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వస్తే టైపింగ్లో వాళ్ళైతే డిసైడ్ అయితే చేస్తారు ఏ పోస్టుకు అనేది వాళ్ళు ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలని టిక్ అనేది చేసేయండి. తర్వాత మీరు 40% అబౌంట్ ఇక్కడ ఎస్ అంటే పీడబ్ల్యూడీ కంటే, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత ఇవన్నీ అయితే మనకు పీడబ్ల్యూడీ సంబంధించింది. సో ఇది అయితే నో అయితే చేసేయండి ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజన్ విచ్ బిలాంగ్ టు, సో మీరు మీ యొక్క రిలీజన్ బుద్ధిస్టా, హిందూయిజమా, జైనిజం అనేది చేసేయండి. తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇది ఎస్ చేయండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత సిఎస్ఐఆర్ వర్కింగ్ సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి వర్కింగ్లో. తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడైతే ఇక్కడ వీడియో కానీ డివర్స్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత క్లోజ్ రిలేటివ్ ఎవరైనా సిఎస్ఆర్లో ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే వాళ్ళ యొక్క రిలేటివ్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఆర్ యూ డిజబుల్ పర్సన్ అనేది ఇక్కడైతే నో అయితే చేసేయండి, ఎందుకంటే మనం డిజబుల్ డిఫెన్స్ పర్సనల్ కాదు కాబట్టి నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యాట్రిక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినది ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ ప్రిఫరెన్స్ టెస్ట్. సో ఇక్కడ డూ యూ ఇంటెండ్ టు యూజ్ సర్వీస్ ఆఫ్ ప్యాసేజ్ ఇక్కడ డేటెడ్ ఫర్ టైపింగ్ టెస్ట్. సో మీకు టైపింగ్ టెస్ట్ అనేది దీంట్లో కావాలో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంగ్లీష్లో టైపింగ్ కావాలంటే ఇంగ్లీష్లో ఇచ్చేసండి, ఒకవేళ హిందీలో టైపింగ్ వస్తే హిందీలో అయితే ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించినది. సో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడైతే డైరెక్ట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి, డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. మనకు
ఇక్కడ డేట్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత మేల్ ఫీమేల్ వచ్చేసండి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్? సో మీరు బ్రదర్ సిస్టర్ ఏమైనా ఇద్దరు ఉంటే ఎస్ అండి. వాళ్ళ యొక్క నేమ్ మేల్ ఫీమేల్ అయితే దీంట్లో మెన్షన్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో వేసేసి మార్క్స్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్, తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ మీరు ఏ స్టేట్ బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసేసి మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ వస్తే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఛార్జెస్ అయితే వచ్చేస్తుంది. సో ఓబీసీ అండర్స్ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఛార్జెస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు, ఎక్స్ మెన్ వాళ్ళకైతే. సో ఈ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ మెన్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే 0 అయితే చూపెడుతుంది. నేను అయితే ఓబీసీ పైన అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి 500 అయితే చూపెడుతుంది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడిటీ మీద క్లిక్ చేసేసి అన్ని సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ పాస్అవుట్ వచ్చేసి 16th మార్చ్ వరకు అయితే మనం రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్ కానీ. సో ఇక్కడ వచ్చేసి 10th ఎస్ఎస్సి మెట్రికులేషన్ సంబంధించినది. ఇక్కడ పాసింగ్ ఎప్పుడైతే మీరు 10th అనేది ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. మీకు 10thలో మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో ఇక్కడైతే ఇచ్చేసండి. సపోజ్ మీకైతే నేను క్యాలిక్యులేట్ అయితే చూపెడతాను. సో నాకు 70 ఇక్కడ అయితే 8.99 వస్తే నేను డైరెక్ట్గా వచ్చేసి 79 అయితే ఇవ్వాలి. ఎందుకంటే అటెండెన్స్ సేమ్ వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ నాకు అయితే ఇక్కడైతే 69.99 వస్తే నేను ఇక్కడైతే 70% అయితే నేను ఇక్కడ పర్సెంట్ అయితే ఇస్తాను ఈ విధంగా. సో ఈ విధంగా అయితే పర్సెంటేజ్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. పాస్ ఉంటే పాస్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియట్. సో ఇక్కడైతే 10+2 అనేది మీరు ఆర్ట్స్ సైన్స్ కామర్స్ అనేది మీ యొక్క డిగ్రీ స్ట్రీమ్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో డే మంత్ ఇయర్ చేసండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో ఆ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన వెంటనే ఇక్కడైతే మనకు క్లాస్ గ్రేడ్ అనేది ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన వెంటనే మీకు డిప్లొమా ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన డిప్లొమా అయితే ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్ మంత్, తర్వాత పర్సెంటేజ్, తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటే మీ యొక్క బోర్డు ఇక్కడ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ చేసేసి పాసింగ్ మంత్ ఇయర్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే దీంట్లో ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ వరకు అయితే మీరు ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటాయో అన్ని క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ ఇక్కడ 35 WPM కరెస్పాండెడ్ టు 10500 అనేది KDPH అనేది ఇంగ్లీష్ టైపింగ్. లేదా మీరు 35 wordsలో ఇక్కడైతే హిందీలో అయితే యూజింగ్ చేస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో మీకు టైపింగ్ అనేది వచ్చాయి. సో మీకు ఇక్కడైతే ఇంగ్లీష్లో 35 అయితే రావాలి. తర్వాత హిందీలో వచ్చేసి 35 మనకు 30 అయితే టైపింగ్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫిక్సిబుల్ బై DOP ఇక్కడ CSR టైమ్ టు టైమ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఒకవేళ నో చేస్తే మీకు సంబంధించినది ఏమైతే కాదు, బట్ ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో మీకు కంపల్సరీ అయితే వస్తాయి ఇక్కడైతే డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 ఇక్కడైతే, లేదా మీకు హిందీలో వస్తే 30 అనేది ఇచ్చేసేయండి. సో ఎస్ అయితే కంపల్సరీ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా కంపల్సరీ అయితే ఎస్ అయితే చేయండి, లేకపోతే మీరు ఎలిజిబుల్ అయితే కారు. సో కంపల్సరీ అయితే మనం ఇక్కడైతే 35 words, తర్వాత 35 words ఇక్కడ హిందీలో 30, తర్వాత ఇంగ్లీష్లో 35 అయితే రావాలి. సో వాళ్ళు నోటిఫికేషన్ ఫార్ములా బట్టి మీకైతే తర్వాత కట్ ఆఫ్ అనేది వాళ్ళు టైపింగ్లో అయితే తీయడం జరుగుతుంది. కంపల్సరీ అయితే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, ఎందుకంటే వాళ్ళు మనకు టైపింగ్ అనేది అడిగారు కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే మీరు టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్. సో మీకు ఇక్కడైతే సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీకు చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత తెలుగు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీరు చూసుకున్న తర్వాత ఇక్కడైతే వ్యాలిడేట్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అయిపోయిన తర్వాత సో ఓకే అయితే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన ఏంటంటే మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అంటే రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చేయండి అనమాట. సో
సో కంపల్సరీ అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేసుకొని మీరు ప్రివ్యూ అయితే 1, 2 సార్లు అయితే చూసుకోండి. సో జాగ్రత్తగా అనేది సో అన్ని క్లారిటీగా అనేది మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అన్ని కరెక్ట్‌గా అయితే జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి. సో మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడ కిందకొచ్చేసి అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మనకు ఇక్కడైతే నో చేంజెస్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ అయితే ఉండదని ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ పేమెంట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఓకే అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు డాక్యుమెంట్స్ ఇక్కడ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉంటాయి కదా. సో అదైతే ఒక వైట్ పేపర్ తీసుకొని సో మీరు దానిపైన అయితే థంబ్ వేసేసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడైతే మనకు 50 నుండి 100 కేబీస్లో అయితే అప్లోడ్ చేయాలి. సో వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారనమాట. సో మీకైతే ఇక్కడైతే చూపెడతాను మనకు థంబ్‌ని ఏ విధంగా ఉండాలో. సో వాళ్ళు ఇక్కడైతే మీకు సంబంధించినది పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు ఆల్రెడీ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ 10 to 20 కేబీస్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీ. సో ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్‌లో అయితే ఉండదని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మనకు హ్యాండ్ రిటెన్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఇంగ్లీష్ క్లారిటీ మనకు పేపర్ అనేది హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఉంటాయి కదా 50 నుండి 100 కేబీస్ ఉండాలి. తర్వాత సిగ్నేచర్ థంబ్ వచ్చేసి 10 to 20 కేబీస్ అయితే ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు 10 to 20 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చి 50 to 100 కేబీస్ అయితే ఉండాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఈ విధంగా అయితే మనకు నోటిఫికేషన్‌లో ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడైతే. సో ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే ఐ ఉన్నాయి కదా. సో ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ సో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ నుండి అయితే ఇచ్చేసి సో ఇక్కడ ఇక్కడ రిక్వైర్డ్ వరకు అయితే రాసేసి దాని కింద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ విధంగా రాసేసి పైన ఇట్లా డాష్ ఇచ్చేసి దానిపైన మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసేయండి కంపల్సరీ. సో ఐ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అనేది సో ఈ విధంగా స్మాల్ లెటర్ అయితే ఇచ్చేయండి. క్యాపిటల్ లెటర్‌లో అయితే మీరు వైట్ పేపర్ అయితే రాయొద్దు. సో ఈ విధంగా ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే రాసేసి దాని కింద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ రాసేసి డాష్ ఇచ్చేసి దానిపైన మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసి ఆ యొక్క వైట్ పేపర్ మీద అయితే మీరు ఫోటో తీసుకొని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి అప్లోడ్ చేసేయండి. సో హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్. సో ఇదైతే మనం బ్లాక్ పెన్‌తో అయితే బ్లూ పెన్‌తో అయితే మనం రాయొచ్చు అనమాట. సో బ్లాక్ బ్లూ అయితే కాదు. సో అదైతే కంపల్సరీ అయితే వాడాలి వైట్ పేపర్ మీద అయితే. సో ఇదైతే గమనించండి. ఇదైతే మీరు కేబీలో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ సో మీ యొక్క 10th అండ్ ఇక్కడైతే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సంబంధించినది ఇక్కడ కంపల్సరీ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఇదైతే మ్యాండేటరీ అయితే అడిగారు. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫికేషన్ సంబంధించిన అడిగారు. 10th అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన 2 ఒకే సింగిల్ పీడిఎఫ్‌లో మీరు అప్లోడ్ అయితే చేసేయండి. సో సింగిల్ పీడిఎఫ్‌లో ఏ విధంగా చేయాలో మీకు తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. తొందరగా అయితే నేను మీకైతే రిప్లై ఇస్తాను. సో 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఒకే సింగిల్ పీడిఎఫ్‌లో ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయాలి కంపల్సరీ. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఇక్కడ 20 to 50, 500 కేబీ మధ్యలో అయితే ఉండాలి సింగిల్ పీడిఎఫ్‌లో. సో ఇక్కడైతే ఇన్ కేసెస్ ఆఫ్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ the same are required to be compliant in a single PDF file 20 to 500 KB. సో కంపల్సరీ అయితే మీ యొక్క ఇక్కడైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇది అయితే మనకు జేపీజే ఫార్మాట్లో ఉండాలి. లెఫ్ట్ థంబ్ హ్యాండ్ రిటెన్ డిక్లేర్ వచ్చేసి మనకు ఇక్కడ కేబీలో ఉండాలి. తర్వాత డాక్యుమెంట్స్ వచ్చేసి పీడిఎఫ్ తర్వాత ఎస్ఎస్టీ అనేది పీడిఎఫ్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఎంటర్డ్ ఇన్ కరెక్ట్ నో చేంజెస్ డేట్ ఆఫ్ అప్లికేషన్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ ఇఫ్ యూ క్లిక్ ఓకే అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. ఓకేలా అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రివ్యూ అయితే చూసుకొని సో ఓకే మీద ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పాపప్ వస్తుంది. సో అన్ని కరెక్ట్గా ఉంటే డాక్యుమెంట్స్ అనేది ఓకే అయితే చేసేయండి. సో చేసేస్తే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్, క్యూఆర్ కోడ్ ఈ పే ద్వారా అయితే చేసుకోవచ్చు. సో మీ యొక్క ఉంటే కార్డ్ నెంబర్, ఇక్కడ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్, కార్డు పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయితే మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలిడ్ క్యాష్ కానీ, క్యూఆర్ కానీ, యూపీఐ ద్వారా నుండి మీకు సంబంధించిన అనేది ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోండి. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ లేదా మీరు కిందకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ రిఫరెన్స్ కోసం. సో మీరు ఈ విధంగా అయితే మనకు జాగ్రత్తగా సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఈ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.